ఎందుకంటే నా గురించి క్రిష్కి అన్నీ తెలుసు. నేను క్రిష్ విషయాల్లో చిన్న విషయానికి ఆనందపడిపోతాను, చిన్న విషయమైనా బాధపడిపోతాను. అలాంటిది అదంతా తెలుసు క్రిష్కి. అలాంటిది క్రిష్ ఇలా తెలిసి పదే 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 నా గుండెని పోస్తుంటే నేను ఇంకెవరికి నా బాధ చెప్పుకోవాలి? బాధ వస్తే వెళ్ళి క్రిష్కి చెప్పేదాన్ని. ఇప్పుడు తను ఇంత బాధపడుతుంటే నేను ఎవరికి చెప్పుకోవాలి అని తనలో తనే చాలా 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 కుమిలిపోయింది. క్రిష్ని అడగడానికి కూడా ధైర్యం చేయలేదు, ఎందుకంటే మధ్యలో వ్యక్తిని ఇన్వాల్వ్ చేయొద్దు అన్నాడు, కానీ తను జరిగిందనేది చెప్పలేదు. కానీ ఆ మధ్యలో పర్సన్ లేకపోతే తనకి ఏం తెలియదు కదా, అనుకి ఏం జరుగుతుంది ఏంటి అనేది. దానికి నవ్వాలి ఏడాలో తెలియక ఇలాగే నవ్వుతుంది. క్రిష్ ఎంత మారిపోయాడంటే, ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని అను అని పిలిచేసిన క్రిష్ ఇప్పుడు చాలా రోజుల తర్వాత అను కాల్ చేస్తే తన ఫ్రెండ్ నేమ్తో పిలుస్తున్నాడు. అను పేరు కూడా మర్చిపోయాడు క్రిష్. అప్పుడు అనుకి క్రిష్ ఒక పెద్ద కత్తి పెట్టుకొచ్చి అను గుండెల్లో గుచ్చినంతగా ఫీల్ అయింది. చాలా బాధపడింది.